స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. సహాయం చేయడమనేది చాలా గొప్ప విషయం, ఒక గొప్ప ధర్మమని మనందరం అనుకుంటాం. అయితే మనం చేసే ప్రతి సహాయం నిజంగా పుణ్యకార్యమేనా? ఆచార్య చాణక్యుడేమంటారంటే, కొన్నిసార్లు మనం చేసే సహాయమే మన వినాశనానికి కారణమవ్వచ్చు. సరే, మరి ఈ విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం. మనం దయతో చేసే ప్రతి పని సరైనదా, లేకపోతే దాని వెనక మనం తెలుసుకోవాల్సిన లోతైన సత్యం ఏమైనా ఉందా? రండి, ఈరోజు దీని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ మాట, ఇదే మన ఇవాల్టి చర్చకు పునాది. కేవలం దయ ఉంటే సరిపోదు, ఆ దయని ఎక్కడ, ఎవరి మీద ఎలా చూపించాలో తెలియాలి. ఆ వివేకం లేకపోతే మనం చేసే మంచి మనకే హాని చేస్తుంది, అగ్నిలో నెయ్యి పోసినట్టవుతుందన్నమాట. ఈ సిద్ధాంతాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం చాణక్యుడి ప్రియ శిష్యుడైన చంద్రగుప్తుడి కథలోకి వెళ్ళాలి. అసలు మంచి చేయబోతే చెడు ఎలా ఎదురవుతుందో ఈ కథ మనకు చాలా క్లియర్గా చూపిస్తుంది. చంద్రగుప్తుడు స్వతహాగా చాలా మంచివాడు, దయగలవాడు. ఒకరోజు కష్టాల్లో ఉన్న ఒక అపరిచితుడిని చూసి జాలిపడ్డాడు. అతని పరిస్థితి చూసి మనసు కరిగిపోయింది. వెంటనే అతనికి తినడానికి భోజనం పెట్టాడు, కొంచెం డబ్బులిచ్చాడు. అంతేకాదు, ఉండటానికి చోటు కూడా ఇచ్చాడు. కాని కొద్ది రోజులకి ఏం జరిగిందో తెలుసా? అదే వ్యక్తి చంద్రగుప్తుడి దగ్గరున్నదంతా దోచుకుని పారిపోయాడు. ఎవరికైతే సహాయం చేశాడో అతని చేతిలోనే ఇంత పెద్ద మోసానికి గురవడంతో చంద్రగుప్తుడు షాక్ అయ్యాడు, తీవ్రంగా నిరాశ చెందాడు. ఈ సంఘటనతో మొత్తం డిస్టర్బ్ అయిపోయిన చంద్రగుప్తుడు సూటిగా తన గురువైన చాణక్యుడి దగ్గరికి వెళ్ళాడు. గురుదేవా, నేనొక మంచి పని చేశాను, మరి నాకెందుకు ఇలాంటి అన్యాయం జరిగింది? అవసరంలో ఉన్న వాళ్లకి హెల్ప్ చేయడం తప్ప అని చాలా బాధతో అడిగాడు. అప్పుడు చాణక్యుడు చాలా ప్రశాంతంగా ఇలా అన్నాడు, పుత్రా, కరుణ, సహాయం ఇవి మనిషికి ఉండాల్సిన గొప్ప గుణాలే. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, విషంతో నిండిన పాత్రలో నువ్వు అమృతం పోసినా సరే అది కూడా విషమే అయిపోతుంది. అలాగే తప్పుడు వ్యక్తికి, అంటే అర్హత లేని వ్యక్తికి నువ్వు చేసే సహాయం నీ వినాశనానికే దారితీస్తుంది. చంద్రగుప్తుడి ముఖంలో ఆశ్చర్యం, అయోమయం చూసి చాణక్యుడు ఇంకా వివరంగా చెప్పటం మొదలుపెట్టాడు. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయం చెయ్యకూడని వాళ్ళుంటారు. అలాంటి వారిలో మొదటి రకం దుర్మార్గులు, అంటే దుష్ట స్వభావం ఉన్నవాళ్ళు. అసలు దుర్మార్గుడు అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే, ఇతరులు బాధపడుతుంటే చూసి ఆనందపడేవాడు. వాళ్ల నేచరే అంతా. వాళ్ళకి మనం సహాయం చేశామనుకోండి, వాళ్ళు మారుతారని అనుకోవడం మన భ్రమ. మారకపోగా మన సహాయంతోనే మరింత ప్రమాదకరంగా తయారవుతారు. ఇక్కడ చాణక్యుడు ఒక పవర్ఫుల్ పోలిక వాడతాడు. మనం పాముకి ఎన్ని పాలు పోసి పెంచినా సమయం వచ్చినప్పుడు అది కాటేస్తే విషమే కదా బయటకొచ్చేది. అలాగే దుర్మార్గులకు మనం ఎంత మంచి చేసినా వాళ్ళ దుష్ట స్వభావం మారదు. పైగా మనం చేసిన సహాయాన్నే మన మీద దాడి చేయడానికి ఒక ఆయుధంగా వాడుకుంటారు. ఇంకొక కథ కూడా ఉంది. ఒక ఋషి నీళ్లలో కొట్టుకుపోతున్న తేలును కాపాడదామని చేయి పెట్టాడు. అది ఆయన్ని కుట్టింది. అయినా సరే మళ్లీ ప్రయత్నించాడు, మళ్లీ కుట్టింది. ఆయన ఉద్దేశం మంచిదే, కానీ చాణక్యనీతి ప్రకారం అది ఆ ఋషి చేసిన అవివేకం. ఎందుకంటే ఆ తేలు బతికి బయటపడిందంటే ఇంకొకరిని కుడుతుంది. కుట్టడం దాని స్వభావం. దుష్టుల స్వభావం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. ఓకే, ఇక చాణక్యుడు చెప్పిన రెండో రకం వాళ్ళ దగ్గరికి వద్దాం. వీళ్లే కృతజ్ఞత లేనివాళ్లు. అంటే మనం చేసిన సహాయాన్ని పొంది దాన్ని చాలా తేలిగ్గా మర్చిపోయేవాళ్ళనమాట. వీళ్ళు చాలా అత్యాశపరులు. మన సహాయాన్ని వాళ్ల ఎదుగుదలకు ఒక నిచ్చెనలా వాడుకుంటారు. పైకెక్కేస్తారు. వాళ్ల పని అయిపోగానే మనల్నే కిందికి తోసేసి ముందుకు వెళ్ళిపోతారు. మనం చేసిన మేలు అస్సలు గుర్తుండదు వీళ్ళకి. ఉదాహరణకు ఈ కథ చూడండి. ఒక మంచి వ్యాపారి పేదరికంలో ఉన్న ఒక తెలివైన అబ్బాయి మీద జాలిపడి తన వ్యాపారంలో ఉన్న ట్రిక్స్, రహస్యాలు అన్నీ నేర్పించాడు. కాని ఏం జరిగింది? ఆ అబ్బాయి అదే జ్ఞానాన్ని తన గురువు మీదే ప్రయోగించాడు. గురువుకే ద్రోహం చేసి వ్యాపారాన్ని లాగేసుకున్నాడు. చూశారా? కృతజ్ఞత లేని వాళ్ళకి సహాయం చేస్తే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు మనం చేసే సహాయాన్ని వాళ్ల హక్కుగా ఫీలవుతారు. వాళ్లకు మనతో అవసరం ఉన్నంతవరకే మనకు విలువ ఇస్తారు. ఆ అవసరం తీరిపోయిందా మనల్ని పట్టించుకోరు. ఒక్కోసారి హాని చేయడానికి కూడా వెనుకాడరు. రైట్. ఇక చాణక్యుడు హెచ్చరించిన మూడో రకం మనుషులు. వీళ్ళెప్పుడూ ఏదో ఒక దాని గురించి ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. ఎప్పుడూ అసంతృప్తిగా, విచారంగా ఉంటారు. దీనికి కూడా ఒక కథ ఉంది. ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్లు. ఒకరేమో ఎప్పుడూ హ్యాపీగా, ఉత్సాహంగా ఉంటాడు. ఇంకొకరేమో ఎప్పుడూ తన లైఫ్ బాలేదని ఏదో ఒక దాని గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. ఈ హ్యాపీ ఫ్రెండ్ తన వాడికి డబ్బులిచ్చాడు, జాబ్ ఇప్పించాడు,
ధైర్యం చెప్పాడు, అన్ని రకాలుగా హెల్ప్ చేశాడు, కానీ ఫలితం మాత్రం 0. ఇక్కడ కూడా చాణక్యుడు ఒక అద్భుతమైన పోలిక చెబుతాడు. ఆకాశంలో నల్లమబ్బు రాగానే సూర్యరశ్మి ఎలా అయితే మాయమైపోతుందో వీళ్ళు కూడా అంతే. వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ పాజిటివ్ ఎనర్జీని, ఆనందాన్ని మొత్తం లాగేస్తారు. వాళ్ళ నెగటివిటీతో మొత్తం పాడు చేస్తారు. ఆ కథలో కూడా ఫైనల్గా అదే జరిగింది. ఎప్పుడూ కంప్లైంట్ చేసే ఆ ఫ్రెండ్తో ఉండి ఉండి ఈ మంచి ఫ్రెండ్ కూడా తన ఎనర్జీని, ఉత్సాహాన్ని మొత్తం కోల్పోయాడు. అతని లైఫ్లో గ్రోత్ ఆగిపోయింది. సో ఇలాంటి వాళ్లకు సహాయం చేయడమంటే మన టైంని, ఎనర్జీని మన చేతులారా వేస్ట్ చేసుకోవడమే. ఓకే, ఇదంతా విన్న తర్వాత చంద్రగుప్తుడికి వచ్చినట్టే మనందరికీ ఒక డౌట్ వస్తుంది. అయితే ఇక ఎవ్వరికీ సహాయం చేయకూడదా? దీనికి చాణక్యుడు చాలా స్పష్టంగా ఒక వివరణ ఇస్తాడు. చాణక్య నీతి ప్రకారం దానం లేదా సహాయం ఎప్పుడూ సుపాత్రకు చెయ్యాలి. ఎవ్రీ సుపాత్ర. సింపుల్గా చెప్పాలంటే సహాయానికి నిజంగా అర్హత ఉన్న వ్యక్తి. మనం చేసిన సహాయం విలువను అర్థం చేసుకుని దాన్ని మంచి కోసం వాడుకునేవాళ్ళు. చాణక్యుడు ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒక రైతు విత్తనాల్ని తీసుకెళ్లి రాళ్ల మీద చల్లడు కదా. ఎక్కడైతే నేల సారవంతంగా ఉంటుందో అక్కడే వేస్తాడు. అప్పుడే అవి మొలకెత్తుతాయి. అలాగే మన దయ, మన సహాయం అనే విత్తనాలు కూడా సరైన వాళ్లకి, అంటే వాటి విలువ తెలిసిన వాళ్లకే అందించాలి. కాబట్టి చాణక్య నీతి నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠం ఇదే. సహాయం చేయడం గొప్ప గుణమే, కాదనలేం. కానీ ఆ సహాయం వెనుక విచక్షణ, అంటే ఆలోచన, వివేకం అనేవి ఖచ్చితంగా ఉండాలి. చివరగా ఈ ఒక్క శక్తివంతమైన మాటతో ముగిద్దాం. వివేకం లేని దయ, వివేకం లేని ధైర్యం. ఇలా ఏ మంచి గుణమైనా సరే దానికి వివేకం అనే తోడు లేకపోతే అది వేస్ట్, కొన్నిసార్లు ప్రమాదకరం కూడా. కాబట్టి మన కరుణకు మన వివేకాన్ని జోడించినప్పుడు మాత్రమే మనం చేసే సహాయం నిజమైన పుణ్యకార్యమవుతుంది.